అంటున్నారు. పండుగ పూట చెప్తున్నా, మనస్సాక్షి గురించి ఆలోచించండి. ఇండియాలో రాష్ట్రం వారిగా డేటా తీసుకోండి. ఎవరెంత పెన్షన్ ఇచ్చారో చూసి నేను ఇచ్చింది మంచిదైతే అప్పుడు మీరు నాకు చెప్పండి. అది కూడా వృద్ధులకి, వితంతువులకి, వికలాంగులకి, దివ్యాంగులకి, అదే మాదిరిగా పెరాలసిస్ వచ్చిన వాళ్ళు కానీ అందరికీ వాళ్ళ దీన్ని బట్టి చేస్తున్నాం. అది ఒక పక్క. రెండో పక్కన మీరు చూస్తే అన్నా క్యాంటీన్లు పెట్టాం. అన్నా క్యాంటీన్ ద్వారా పేదవాళ్ళకు అన్నం పెట్టే పరిస్థితి, 5 రూపాయలకే పెట్టే పరిస్థితి 199 క్యాంటీన్లు ఇస్తున్నాం. భవిష్యత్తులో మిగిలిన ఇవి కూడా ఇస్తాం. ప్రతి ఒక్క కాన్స్టిట్యూన్సీలో ఒకటి పెట్టి అన్నం అనేది కనీస బాధ్యత, దీన్ని కూడా ముందు తీసుకుపోవడం కోసం ముందుకు పోతున్నాం. ఇంకొక పక్క ఉచిత గ్యాస్, నేనే దీపం పెట్టాను. ఇప్పుడు దీపం 2 ఇచ్చాను. 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం. మొదటి సిలిండర్ రిలీజ్ చేశాం. మళ్లీ దీన్ని కంటిన్యూగా సిలిండర్లు ఇస్తాం. ఇంకొక పక్క నిన్ననే ఏదైతే ఎల్పీజీ కాకుండా పిఎంజీ ఏదైతే ఉందో గ్యాస్ ఉందో పైప్డ్ గ్యాస్ కింద ఇవ్వడానికి కూడా ఆలోచిస్తున్నాం. అది కూడా వస్తే ఇంకా బుక్ చేసుకుని కూడా పని లేదు. కరెంట్ మరిగా స్విచ్ ఆన్ చేస్తే ఆటోమేటిక్గా వంట చేసుకునే పరిస్థితి వస్తుంది. దానికి కూడా శ్రీకారం చుడుతున్నాం. ఇవి కాకుండా మిగిలినటన్నీ కూడా ఏవైతే చెప్పామో అవన్నీ కూడా 1 by 1 చేసుకుంటూ ఇప్పటికే చాలా వరకు స్ట్రీమ్ లైన్ చేశాం. చిన్న చిన్న ప్రామిసులన్నీ చేశాం. ఇంకా కొన్ని ఉన్నాయి. అవన్నీ కూడా బాధ్యతతో ఏ విధంగా చేయాలో చేసుకుంటా వెళ్తాం. మొన్నే మీరు చూస్తే 6,700 కోట్లు రిలీజ్ చేశాను. పండుగ కానుక కింద, సంక్రాంతి గిఫ్ట్ కింద అందరికీ. ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్నాయి. ఆ పెండింగ్ మీరు చూస్తే ఒకేసారి మొన్న ఇచ్చిన దాంట్లో పోలవరం నిర్వాసితులకి 6-7 ఏళ్లుగా పెండింగ్ ఉంటే 996 కోట్లు ఇచ్చాం. మొదటి తారీఖున 125 కోట్లు సీఎం రిలీఫ్ కింద ఇచ్చాను నేను. ఒకేసారి 125 crores ఇచ్చాం. ఇంకొక 24 కోట్లు ఇచ్చా. 1600 మందికి 24 కోట్లు ఒకే రోజు రిలీజ్ చేశాం. ఇంకొక పక్కన మేము వచ్చిన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 125 కోట్ల రూపాయలు 6 నెలల్లో సీఎం రిలీఫ్ కింద వీళ్ళందరికీ డబ్బులు ఇచ్చాం. వీళ్ళు కాకుండా ఇంకొక పక్కన చూస్తే ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులు, చిరు వ్యాపారులు, చిన్న చిన్న కాంట్రాక్టర్లు వీళ్ళందరికీ చాలా కష్టాలుంటే అందరికి కలిపి 6,700 కోట్ల రూపాయలు కొన్ని లక్షల మందికి చేయూతనిచ్చే విధంగా ఈ కార్యక్రమం చేశాం. ఇప్పటికీ 4,56,000 మంది రైతులకి 24 గంటల్లోనే ధాన్యం సేకరించిన తర్వాత డబ్బులు పే చేశాం. 6,655 కోట్లు పే చేశాం. పాత బకాయిలు 1,600 కోట్లుంటే అది కూడా పే చేసి వాళ్ళని ఆదుకునే పరిస్థితికి వచ్చాం. ఇలాంటివి మీరు చూసినప్పుడు ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారం పనిచేస్తున్నాం. అడ్మినిస్ట్రేషన్ ని స్ట్రీమ్ లైన్ చేశాం. ఇప్పుడు మళ్లీ మొన్నే ప్రధానమంత్రి గారు వచ్చి ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నేను ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా చేయలేకపోయాం 2,08,000 కోట్ల రూపాయలు విలువైన ప్రాజెక్ట్స్ కి ఫౌండేషన్లు గాని ప్రారంభోత్సవాలు గాని జరిగే పరిస్థితికి వచ్చింది. ఇది ఒక చరిత్ర. దానికి కూడా మనం శ్రీకారం చుట్టి ముందుకు పోయాం. ఇలాంటివన్నీ మీరు చూసినప్పుడు నా ఆలోచన ఒకటే, ఈరోజు సమాజంలో సంస్కరణలు వచ్చిన తర్వాత పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా సంపద సృష్టించాం. ప్రజలకు మెరుగైన వసతులు కల్పించాం. ఒక ఎలక్ట్రిసిటీ, దీంట్లో కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఉంది. ఒక టెలికమ్యూనికేషన్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఉంది. ఒక రోడ్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఉంది. ఈ విధంగా వివిధ రంగాల్లో ఒక విమానాశ్రయం, ఇలాంటివి కూడా ఉన్నాయి. అన్నిట్లో మీరు చూస్తే పోర్ట్లు ఇవన్నీ వచ్చాయి. దీనివల్ల ప్రజలకు మెరుగైన రోడ్లు వచ్చాయి. రోడ్డు వచ్చింది, కామన్ మ్యాన్ ఈజ్ నాట్ పేయింగ్ ఎనీథింగ్. ఇప్పుడు ఏమవుతుంది, ఒక మంచి రోడ్డు ఉంది, సైకిల్లో పోవాలి, స్కూటర్లో పోవాలి, ఆటోలో పోవాలి, ట్రాక్టర్ పోవాలి, ఒక్క పైసా కూడా కట్టే పరిస్థితి లేదు. కానీ మెరుగైన రోడ్డు ఉపయోగించుకుంటున్నాడు. ఎవరైతే కార్లు ఇలాంటి వాళ్ళు ఉన్నారో, డబ్బులు ఉండేవాళ్ళు డబ్బులు కడుతున్నారు, వాళ్ళకు కూడా లాభం వస్తూ ఉంది. వేర్ అండ్ టైర్ పెరుగుతా ఉంది, టైం కలిసి వస్తూ ఉంది, ఆరోగ్యం పెరుగుతా ఉంది, అనేక ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాడు, ఫ్యూయల్ కన్జంప్షన్ తగ్గుతా ఉంది. ఇవన్నీ వచ్చే పరిస్థితికి వచ్చింది. నేను ఇప్పుడు
ఆలోచించింది, ఆర్థిక సంస్కరణలు వచ్చాయి, సంపద సృష్టించబడింది, సంపద సృష్టించిన వ్యక్తులకు ఆదాయం కూడా పెరిగింది, సంపద పెరిగింది. ఇంకా రిలేటివ్గా పేదవాళ్లుగానే మిగిలిపోతున్నారు. రిలేటివ్గా దట్ ఈస్ ది బిగ్గెస్ట్ సమస్య. అందుకే నేను ఈరోజు ఏం పెట్టానంటే P4 అన్నాను, పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్. హై నెట్వర్త్ ఇండివిజువల్స్, మీరు ఎక్కడి నుంచో రాలేదు, ప్రభుత్వ డబ్బులతో మీరు చదువుకున్నారు, ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ వచ్చింది, మీరు తెలివితేటలు సంపాదించుకొని ముందుకు పోయారు, మీరు కష్టపడ్డారు, ఈరోజు రాణిస్తున్నారు. మనతో పుట్టిన వాళ్ళు ఇంకా కిందనే ఉన్నారు. ఈరోజు నేను ఇక్కడికి వచ్చాను, మా ఊరికి వచ్చాను, ఈ ప్రాంతంలోనే పుట్టాను. ఇక్కడ శేషాపురానికి వెళ్ళేవాడిని, నడుచుకొని వెళ్ళేవాడిని ఫస్ట్ క్లాస్కి 1 కిలోమీటర్. చంద్రగిరికి వెళ్ళేవాడిని 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు వాగులు వంకలు దాటుకొని లేకుంటే రోడ్లో పోయి చదువుకున్నాను, కష్టపడ్డాం. నాకు అవకాశం వచ్చింది. కానీ నాతో పుట్టిన వాళ్లకు అవకాశం వచ్చినా కూడా ఉపయోగించుకోలేకపోవచ్చు, రావకపోవచ్చు. అందువల్ల ఇంకా కిందనే ఉన్నారు. అందుకే నేను ఇప్పుడు తీసుకొచ్చే విధానం ఏంటంటే, ప్రభుత్వం, ప్రైవేట్, ప్రజలు ఎవరైతే ఇంకా పేదరికంలో ఉన్నారో వారిని పైకి తీసుకొచ్చే బాధ్యత తీసుకుందాం. ప్రభుత్వం ఖర్చు పెట్టే డబ్బులు ఖర్చు పెడతాం, వాళ్ళు డబ్బులతోనే పైకి రారు. వాళ్ళకు మెంటరింగ్ చేయాలి, వాళ్ళకు వాస్తవాలు చెప్పాలి, వాళ్ళకు కూడా అందుబాటులో ఉండాలి. ఈరోజు ఒక వ్యక్తికి మెంటర్ చేస్తే సక్సెస్ రేట్ చాలా వస్తుంది. కొంతమంది స్వతహాగా పైకి వస్తారు, స్వతహాగా పైకి రాలేని వాళ్ళని పైకి తీసుకొచ్చే బాధ్యత మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. దానికే ఈరోజు P4 పాలసీ తీసుకొచ్చాను. ఈ సంక్రాంతి అప్పుడే నేను పిలిపించాను. నువ్వు అమెరికాలో ఉండొచ్చు, ఆస్ట్రేలియాలో ఉండొచ్చు, హైదరాబాద్లో ఉండొచ్చు, పెద్ద పరిశ్రమ ఉండొచ్చు. మీ వనరుల్ని మీరు పెట్టుకొని ఒకరిని చేస్తారా, 10 మందిని చేస్తారా, ఒక గ్రామాన్ని చేస్తారా, ఒక మండలాన్ని చేస్తారా, మీ శక్తిని బట్టి, మీ డబ్బుల వెసులుబాటును బట్టి ఒక మంచి మేనేజర్ని పెట్టి మీరు కూడా అది చేసి తృప్తి పొందాలి. మీరు ఒక కంపెనీ పెట్టి ఎంత ఆనందపడుతున్నారో డబ్బులు వస్తే, ఒక వర్టికల్ పెట్టి అంతమందికి పైకి తీసుకురాగలిగితే ఆ తృప్తి మీకు రావాలి. సమాజాన్ని పైకి తీసుకొచ్చాను, నా వల్ల ఈ 5,000 మంది పైకి వచ్చారు అనేది వస్తే అదే నిజమైన సమాజం. అప్పుడే మనందరికీ పండుగ రోజు, అప్పుడే హ్యాపీగా ఉంటాం. అదే నా సంకల్పం. పేదరికం లేని సమాజం, ఆర్థిక అసమానతలు తగ్గించుకుంటూ నిరంతరం ముందుకు పోయే ఆలోచన. దీనికి పైనుండే 10%, కింద నుండే 20% ఎప్పుడు అందుబాటులో ఉండాలో కంటిన్యూగా చేయాలి. ఈరోజు నేను వచ్చాను, నిన్నొచ్చాను, దగ్గర నాకు ఒక 700 పిటిషన్లు వచ్చాయి. నాకు 700 పిటిషన్లు వచ్చాయని నేను బాధపడుతూ ఇసుక్కుంటే కుదరదు. ఎన్ని సమస్యలు పరిష్కారం చేయగలుగుతానో అన్ని సమస్యలు పరిష్కారం చేయడం నా బాధ్యత ముఖ్యమంత్రిగా. నా ఒక్కరి బాధ్యత కాదు. మీరు కూడా పైకి వచ్చారు, మీరు కూడా ఉన్నారు. ప్రతి ఒక్కరు ఇది చేయగలిగితే అప్పుడు సమాజం పెను మార్పులకు దారితీస్తుంది. అందరూ ఆనందంగా ఉంటారు. మనమే కాకుండా మన పక్కన వాళ్ళందరూ ఆనందంగా ఉంటే అదే నిజమైనటువంటి హ్యాపీయెస్ట్ సొసైటీ. దానికోసం నేను పనిచేస్తున్నా. దీన్ని ఈరోజు మన వాళ్ళందరూ గ్లోబల్ సిటిజన్స్గా వెళ్ళి గ్లోబల్ లీడర్స్గా తయారైపోయారు. ఆ స్టేజ్ వచ్చినప్పుడు ఇక్కడ ఉండే వాళ్ళందరినీ కూడా మనం పైకి తీసుకురాగలిగితే దానివల్ల చాలా ఫలితాలు వస్తాయి. ఆ ఫలితాలు తేవడం కోసమే ఈరోజు నేను ఇవన్నీ పనిచేస్తూ ఇక్కడ ఒక పైలట్లు కొన్ని చేస్తున్నా. ఆ పైలట్ ప్రాజెక్టులని కుప్పం ఒక పైలట్, నారావారిపల్లి ఒక 3 సచివాలయాలు, ఇది ఒక పైలట్. ఇలాంటి ముందుకొచ్చే వాళ్ళందరినీ కొన్ని చేస్తే ప్రభుత్వం ఇచ్చే కార్యక్రమాలని ఉపయోగించుకుంటూ వీళ్ళు ప్రాజెక్ట్ని ఇచ్చేస్తారు. ఇక్కడికి వచ్చిన ప్రాజెక్ట్ డీటెయిల్స్ మీరు చూస్తే 33 హ్యాబిటేషన్స్ ఉన్నాయి, 3 సచివాలయాలు ఉన్నాయి, 2,120 ఇండ్లున్నాయి, 5,900 మంది జనాభా ఉన్నారు.
దీంట్లో 40% ఎస్సీ ఎస్టీ ఉన్నారు, 22% బీసీలు ఉన్నారు. ఇక్కడ భూములు తక్కువ కొంతమందికి, ఎందుకంటే ఇది ఒక వ్యాలీ, ల్యాండ్లెస్ కూడా ఉన్నారు. ఇప్పుడు ఇవన్నీ ఏ విధంగా చేయాలి అనేది ఒక ప్రణాళిక తయారు చేశాం మేము. ఆ ప్రణాళిక తయారు చేసి నా ఉద్దేశం అందరి ఆదాయాన్ని పెంచాలి, అందరి జీవన ప్రమాణాలు పెరగాలి. ఆ జీవన ప్రమాణాలు పెరగడానికి ఏమేం చేయాలో కొన్ని నిర్ణయాలు చేశాం. ఈరోజు ఉదాహరణకు మీరు చూస్తే క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరగాలి, ఉండే ఆస్తుల్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి. అది భూమి కావచ్చు, పశువులు కావచ్చు, లేకపోతే జనాభా కావచ్చు. ఇక్కడ నేను కన్సిడర్ చేసేది ఏంటంటే జనాభా ఒక పెద్ద అసెట్, క్యాపిటల్. ఇండియాకు ఉండేది జనాభానే పెద్ద అసెట్ అన్నమాట. వేరే దేశాలకు జనాభా తగ్గిపోతా ఉంది, ముసలి వాళ్ళు ఎక్కువ అవుతున్నారు. అందుకే నేను మాట్లాడుతున్నా ఈరోజు కూడా పాపులేషన్ మేనేజ్మెంట్ ఇస్ మై పాలసీ. ఒకప్పుడు పాపులేషన్ కంట్రోల్ మై పాలసీ. ఇప్పుడు ఎక్కువ చిల్డ్రన్ కనమంటున్నా. ఎంతమంది పిల్లలుంటే అంత ఆస్తి మీకు. భూమి ఎంత ఉంటే అంత ఆస్తి కాదు. 4 పిల్లలుంటే 400 ఎకరాల భూమి ఉన్నట్టు మీకు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. పిల్లలే లేకపోతే రేపు రాబోయే రోజుల్లో మనం కూడా ఉండం. తర్వాత ఎవరికి సేవ చేయాలో మనకు కూడా తెలియదు. అలాంటి పరిస్థితి వస్తుంది. ఇప్పుడే ఇండియా కానీ ఇప్పుడు కొన్ని దేశాలు అయితే పాపులేషన్ తగ్గిపోయి ముసలోళ్ళు ఎక్కువై దేశాలు కూడా కనుమరుగయ్యే పరిస్థితి వస్తున్నాయి. వాళ్ళంతా మన మనుషులు అడుగుతున్నారు ఇండియా నుంచి మనుషులు పంపించమని. జపాన్, సౌత్ కొరియా, లేకపోతే జర్మనీ, ఆల్మోస్ట్ ఆల్ చాలా దేశాలు ఈ సమస్య వచ్చింది. అందుకే నేను ముందుగానే అలర్ట్ చేసి ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నారు. ఇప్పుడు నిన్న చూస్తే మా మధ్యప్రదేశ్ అనుకుంటాను, ఎవరైనా 4 పిల్లల్ని మీరు ఇచ్చేస్తే 1 లక్ష రూపాయలు ఇది ఇస్తామని, ఇన్సెంటివ్ ఇస్తామని అందరూ మాట్లాడుతున్నారు. అంత మునుపు కూడా నేను ఫ్యామిలీ ప్లానింగ్ మాట్లాడాను. ఇప్పుడు దీని గురించి మాట్లాడుతాను. అది చేస్తాం. ప్రజల్ని ఒక ఆస్తిగా ఉపయోగించుకొని ఇక్కడ వ్యవసాయ రంగం ఉంది. వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసి పాడి పరిశ్రమ, పంటలు ఈ 2 పెట్టుకొని మ్యాంగో గార్డెన్, ఇప్పుడంతా కూడా వ్యవసాయంలో కూడా మార్పులు వచ్చాయి. ఒకప్పుడు వరి పండించేవాళ్ళం, ఒకప్పుడు చెరుకే వేసేవాళ్ళం. ఇప్పుడు మ్యాంగో గార్డెన్లో ఎక్కువ ఆదాయం వస్తూ ఉంది, లేకుంటే హార్టికల్చర్లో ఎక్కువ ఆదాయం వస్తూ ఉంది, సెరికల్చర్లో ఆదాయం వస్తుంది, కాయగూరలు, పళ్ళు ఇవన్నీ కూడా బాగా, పూలు ఇవన్నీ వస్తున్నాయి. అలాంటి పంటలన్నీ కూడా తీసుకొని మొత్తం ఇక్కడ వర్కౌట్ చేస్తున్నాం. రెండోది, ప్రతి ఒక్క ఇంటికి ఒక ఆంటర్ప్రెన్యూర్ని తయారు చేయాలని నేను ఒక పిలిపించాను. 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రెన్యూర్. ఒకప్పుడు 1 ఫ్యామిలీ 1 ఐటీ ప్రొఫెషనల్, ఐటీ చేయమన. ఇప్పుడు ఏమంటున్నానంటే 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రెన్యూర్, 1 ఫ్యామిలీ 1 ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకోవాలి. ఆ స్టేజ్కి మనం ఎదగాలి. ఏఐని మనం అభివృద్ధి చేసే పరిస్థితి రావాలి. మనం నేర్చుకొని చాట్ జీపీటీ ఉపయోగించడం ఒక ఎత్తు అయితే, చాట్ జీపీటీ లాంటి వ్యవస్థల్ని క్రియేట్ చేసే శక్తి, మేధో శక్తి మనకు రావాలి. అది వర్కౌట్ చేస్తున్నాం. ఇవన్నీ చేయాలంటే ఇక్కడ కొన్ని నిర్దిష్టమైన ఆలోచన కూడా చేశాం. గవర్నమెంట్ ఏం చేయాలని 35 ఇళ్లకు ఈ 2160లో మరుగుదొడ్లు లేవు, అన్ని పూర్తి చేస్తాం. 1 నెల టైం ఇచ్చాను, 35కు చేస్తాం. మరుగుదొడ్డుకి బయట ఎవరు కూర్చోకూడదు. ఇక్కడ కూడా మీరు బయట కూడా ఒకటి పెట్టేసేయండి మరుగుదొడ్లు. ఎవరన్నా బయట పబ్లిక్ వస్తే హాస్పిటల్ లోపల పోలేకపోతే ఈ కమ్యూనిటీ మరుగుదొడ్డు పెట్టండి. ఇక్కడ పబ్లిక్ ప్లేస్ కాబట్టి ఎక్కడున్నాయి అవి చూసుకోండి. అక్కడ నుంచి ఇక్కడ రారు కదా, అక్కడ కూడా ఒకటి పెడితే బెటర్ కదా, అది కూడా ఒకసారి చూసుకోండి. అవి కూడా వర్కౌట్ చేయండి. ఈ ఫస్ట్ మరుగుదొడ్లన్నీ కట్టేస్తాం. ఎన్టీఆర్ భరోసా స్కీమ్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కొంతమందికి మిస్ అయినట్టున్నాయి. అవి కూడా పూర్తిగా స్టాచ్యురేషన్ ఇమ్మన్నాం. 137 మందికి అవి కూడా ఇచ్చేస్తాం. 286 ఇళ్లు లేవు, అందరికి ఇళ్లు ఉండాలి. 1 సంవత్సరం అందరికి ఇళ్లు కట్టించేస్తాం. ఇంకొక పక్క గ్యాస్ కనెక్షన్ 286 మందికి కావాలి, అవి కూడా ఇస్తాం. ఇది అయినాక పైప్ లైన్ ద్వారా గ్యాస్ తీసుకుపోతాం. వాళ్ళు ఎప్పుడు కావాలంటే ఇప్పుడు వాడుకుంటారు. వాళ్ళకు కూడా సబ్సిడీ ఇచ్చేస్తాం, గ్యాస్ కనెక్షన్ కూడా ఇచ్చేస్తాం. ఇంకొక పక్కన ఇంటింటికి ట్యాప్, మామూలుగా బోరేసి ట్యాప్ ఇస్తే కరెక్ట్ కాదు. అట్లా కాకుండా అష్యూర్డ్ వాటర్, తిరుపతికి ఎట్లయితే నీళ్లు ఇస్తున్నామో ఆ విధంగానే సోమశలను తీసుకొస్తాం. ఇక్కడి నుంచి కళ్యాణ్ డ్యామ్ ఉంది, ఎన్ని అనుసంధానం చేస్తాం. ఈ ఏరియా అంతా ప్రతి ఒక్క ఇంటికి ట్యాప్ ద్వారా నీళ్లు ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. 24 గంటలు నీళ్లు వస్తాయి, అది కూడా శ్రీకారం చుడతాం. ఇది కాకుండా ప్రతి ఒక్క ఇంటికి రూఫ్ టాప్ పవర్,
సూర్యగారి కింద 200 యూనిట్లు ఎస్సీ ఎస్టీలకు ఫ్రీ. వాళ్ళు కానీ అది పెట్టుకొని మిగిలిన కరెంటు మాకు ఇస్తే ₹2.8 వాళ్ళకి రేటుతో కరెంటు తీసుకుంటూ డబ్బులు వస్తుంది, అదనపు ఆదాయం వస్తుంది. వాళ్ళకు ఎన్ని యూనిట్లు పొదుపు చేస్తే అంత ఆదాయం వస్తుంది. మిగిలిన వాళ్లకు 78,000 మేము సబ్సిడీ ఇస్తాం 3 కిలోవాట్స్కి, అంటే 300 యూనిట్స్ నెలకి. దానికి వాళ్ళకి ఇచ్చే ఆఫర్ ఏంటంటే మీరు కట్టుకోగలిగితే మీరే కట్టుకోండి, బ్యాంక్ లోన్ ఇప్పిస్తాం. మీరు కట్టుకొని మీరు కరెంటు వాడుకోండి, మిగిలిన కరెంటు మాకు ఇవ్వండి, మీకు ఆ కరెంటుకు డబ్బులు ఇస్తాం, మీరు డబ్బులు పే చేసుకోండి. లేదంటే మేమే డబ్బులు ఇస్తాం, మీరు పెట్టేసుకోండి. పెట్టుకున్న తర్వాత మీరు వాడుకున్న కరెంటు వాడుకొని మిగిలిన కరెంటు మాకు ఇస్తే ఆ కరెంట్ అంతా మేము ఉపయోగించుకొని ₹2.8 చొప్పున లెక్కేసుకొని పెట్టుబడి అంతా అయిపోయినాక తిరిగి మీకు అప్పచెప్తాం. ఇప్పుడు కరెంటు ఫ్రీగా వాడుకోవచ్చు, పెట్టుబడి పెట్టే పరిస్థితి లేదు. 3-4 ఏళ్లలో ఆదాయ వనరుగా తయారవుతుంది. మళ్ళీ అప్పటికి మీ అవసరాలు పెరిగాయనుకోండి, అప్పుడు ఏసీలు పెట్టుకున్నారనుకోండి, అది మీ ఇష్టం. కాబట్టి ఇది ఒక ఆఫర్ చేస్తున్నాం. రాష్ట్రం మొత్తం ఇక్కడైతే 3 నెలల లోపల, నేను ఒకటే చెప్పాను కలెక్టర్కి, రాబోయే ఉగాదికి 100% సోలార్ కరెంటుతోనే ప్రతి ఒక్క ఇల్లు ఉండాలి. ఒకవేళ ఎవరికైనా ఒకరిద్దరికి సోలార్ లేకపోతే వాళ్ళకు మాత్రం సోలార్ కరెంటే ఇస్తాం. అవసరమైతే ఒక చిన్న ఇవన్నీ కూడా ఎక్స్చేంజ్ పెట్టేస్తాం. ఇక్కడ కరెంట్ ఎక్కువ ఉత్పత్తి చేస్తే గ్రిడ్కి పోతుంది, గ్రిడ్లో నుంచి ఏమైనా అవసరమైతే మళ్ళీ తీసుకుంటాం. అదే మరి ఆల్ వెహికల్స్ ఈవీ వెహికల్స్ పెట్టేస్తాం. సైకిళ్ళు ఎవరన్నా కావాలంటే ఈవీ కావాలంటే కన్వర్ట్ చేస్తాం. స్కూటర్లు, 3 వీలరు, 4 వీలరు, ట్రాక్టర్లు అన్నిటి కన్వర్ట్ చేస్తాం. చేసుకుంటే ఫ్రీగా వెహికల్స్ కి ఖర్చు లేకుండా ఉపయోగించుకునే పరిస్థితి. తిరుపతి పోవాలి, నేరుగా ఈవీ వెహికల్ పోయి రావచ్చు. ఈ స్వాపింగ్ అనేది చాలా ఉపయోగపడుతుంది, అవి కూడా తీసుకొస్తాం. ఇంకొక పక్కన మీరు చూస్తే ఇక్కడ రైస్ కార్డ్స్ ఒక 40 కావాలని అవి కూడా ఇచ్చేస్తున్నాం. ఆధార్ కార్డ్స్ కొంతమందికి లేవు, అవి కూడా చేసేస్తున్నాం. తొందరలోనే 18వ తారీఖున నేను వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొస్తున్నా. అది వచ్చిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్, నేటివిటీ, క్యాస్ట్, అడంగల్ ఇలాంటి 150 సర్వీసులు ఆన్లైన్లో పెట్టేస్తాం. ఎక్కడ ఇబ్బంది లేకుండా ఆన్లైన్లో ఇచ్చేస్తాం. సో దట్ ఎవ్వరు ఆఫీసులో పోయే పని లేదు, ఆన్లైన్లో ఇస్తాం. అలాంటి సిస్టమ్స్ తీసుకొస్తాం. ఇంకొక పక్క అనిమల్ హస్బెండరీ ఒక 107 ఇవి కావాలి, గోకుల్ షెడ్లు కావాలన్నారు, అవి కూడా ఇచ్చేస్తాం. ఇక్కడ డైరీకి ఏమేం కావాలన్నా అవన్నీ అభివృద్ధి చేస్తాం. డ్రైనేజ్, స్ట్రీట్ లైట్స్, ఈ 2 కూడా పూర్తిగా కంప్లీట్ చేయడానికి ముందుకు పోతున్నాం. ఇక్కడ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీసుకొని ఎక్కడ కూడా రోడ్డు మీద మురుగు కాలువలో నీళ్లు రాకుండా దాన్ని పూర్తిగా కంట్రోల్ చేసే బాధ్యత తీసుకుంటాం. అవి కూడా చేస్తాం. ఇక్కడికి వచ్చినప్పుడు హెల్త్ సెంటర్ ఇక్కడ ఉంది. ఈ 5,000 మందికి మెరుగైన ఆరోగ్యం కోసం ఏం చేయాలో చేస్తాం. ఇప్పుడు పేషెంట్లు కూడా భోజనం పెడతాం. వచ్చిన వాళ్ళకు కూడా భోజనం పెట్టడానికి ఏర్పాటు చేయమంటున్నాను.